2034 వరకు నేనే సీఎంగా ఉంటా, రాసి పెట్టుకోండి. వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా, ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. వీడియో చూశారు కదా, సీఎం రేవంత్ రెడ్డి నిన్న వేటివ్ న్యూస్ వాళ్ళు నిర్వహించిన కాన్క్లేవ్ లో మాట్లాడుకుంటూ 2034 వరకు నేనే సీఎం ఉంటా, తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 100% సీట్లు రప్పించి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, తర్వాత తరం వాళ్ళకు ఈ సీఎం పదవి ఇస్తున్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కేంద్ర పార్టీలైనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు సీఎం అభ్యర్థి ఎవరనేది కూడా వాళ్ళు చెప్పరు. మొన్న 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరని కూడా తను చెప్పలేదు. గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని సీఎం గా ప్రకటించారు. సో 2023లో ఈయన సీఎం గా ప్రకటిస్తేనే ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఈయన పైన లేదా కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ అధిష్టానం పైన చాలా అసంతృప్తి వ్యక్తం చేసిర్రు. దశాబ్దాల తరబడి మేము పార్టీలో ఉంటే మమ్మల్ని కానీ నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి సేమ్ ఎట్లా ఇస్తారని చాలా అసహనం, అసంతృప్తి అన్ని వ్యక్తం చేసిర్రు. తర్వాత ఏదో వాళ్ళని అధిష్టానం రప్పించింది, బుజ్జగించింది, ఇప్పుడు అందరు కలిసికట్టుగా ఏదో పని చేసుకుంటూ పోతున్నారు. మళ్ళీ 2028లో కూడా నేనే సీఎం అవుతా అని ఈయన ఏం చేస్తున్నంటే, మొన్న 2023లో ఎవరైతే నాకు అడ్డుపడ్డారో వాళ్ళందరినీ మెంటల్ గా స్ట్రాంగ్ చేయాలి. లైక్ కోమారెడ్డి బ్రదర్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ నాకు సీఎం గా నెక్స్ట్ అవకాశం వస్తుందేమో అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళకు బ్రేక్ చేసే విధంగా ఈ స్టేట్మెంట్ ఉందన్నమాట. అరే బాబు, 2028లో కూడా నేనే సీఎం, మీకేమైనా అలాంటి ఆలోచన ఉంటే మూసుకొని కూర్చోండి అని వాళ్ళని మెంటల్ గా స్ట్రాంగ్ చేసే పని చేస్తుడు. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇదన్నీ ఒక ఎత్తు. అసలు 2028లో కాంగ్రెస్ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుందా? ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కూడా మా బాబు కావాలి, మా కేసీఆర్ రావాలని ప్రజలు, క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలు కూడా ఇంత ఘోరంగా కోరుకుంటున్నారంటే మనం చూస్తున్నాం. అసలు అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నాం, అసలు అనవసరంగా కాంగ్రెస్ కు ఓటేసినామని ఇప్పటికే బాధపడిపోతున్నారు. కానీ మీరేమో సీఎం నేనంటే నేనని మీరు కొట్లాడుతున్నారు. 2028లో కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజలు మొత్తం రెడీగా ఉన్నారు. 2.5 సంవత్సరాల మీ పాలనలో ఏం చేసిర్రు? అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిర్రు. ఒక్కటారుందా? అన్ని వ్యవస్థలు ఇవి నిర్వీర్యం చేసిర్రు. మీరు ఇచ్చిన ఆరామిల పథకాలు అయితే తుంగలో తొక్కేసిర్రు. ఇవి కాకుండా హైడ్రా, మూసి పేరు మీద చాలా మంది అమాయకులను రోడ్డు మీద నిలబెట్టారు కట్టు బట్టలతోటి. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తా అంటే ఇది సిగ్గుచెట్టు. ఈ ఒక్కసారి కాదంట, 2034లో కూడా 100% సీట్లు తెచ్చుకున్నాంట. జనాలు నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక్క దాంట్లో అంటే ఒక్క దాంట్లో కరెక్ట్ సక్సెస్ అయ్యారా? ఇక రైతుల విషయంలో అయితే చెప్పేది లేదు. మీరు ఒకవేళ గ్రామాలలోకి వెళ్తే దుమ్మెత్తిపోయడానికి రైతులందరూ రెడీగా ఉన్నారు. గతంలో కేసీఆర్ గిట్టుబాటు ధర కాదు, పెట్టుబడి కూడా నేను ఇస్తా, మీ ఇంట్లో పెద్దనలాగా ఉంటాయని కేసీఆర్ రైతు భరోసా పేరు మీద పెట్టుబడి కూడా ఆయన ఇచ్చిండు. కనీసం మీరు గిట్టుబాటు కూడా ఇవ్వట్లేదు. ఈరోజు రైతులు వడ్లను కళ్ళాల పోసుకొని కొనట్లేదని ఎంత బాధపడుతున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ కాలు మొక్కుతూ ఏడుస్తున్నారు. మరి ఈ పాపం కాంగ్రెస్ కాదా? ఈ ఉసురు కాంగ్రెస్ తలదా? మళ్ళీ సిగ్గు లేకుండా 2034 వరకు నేనే ఉంటాంటున్నావు. ఒక్క వర్గం కాదు, అందరూ, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ప్రతి ఒక్క వర్గం తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మందికి ఎంత అసహనం అంటే, ఎంత వ్యతిరేకత వచ్చిందంటే కాంగ్రెస్ పైన చెప్పేదే లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ మాత్రం గెలిపించరు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీఆర్ఎస్ ను 100 సీట్ల పైన గెలిపిస్తున్నారు అని ప్రజలు చెప్తున్నారు. మీరు కూడా గ్రౌండ్ లో రియాలిటీ తెలుసుకోండి. మీ సామాజిక మాధ్యమాలలో మిమ్మల్ని భజన చేసినంత మాత్రాన మళ్ళీ మేమే వస్తా అని మీరు ఏదైతే భ్రమపడుతున్నారో అది పప్పులో కాలేసినట్టే రేవంత్ రెడ్డి. డెఫినెట్ గా ప్రజలు మీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఈ వీడియో చూసిన వ్యూవర్స్ మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.